మనసు ఎప్పుడు 3 స్థితుల్లో ఉంటుంది. జాగృత స్థితి, జాగృతిలో ఏంటంటే బాహ్య ప్రపంచ భావన ఉంటుంది, దేహ భావన ఉంటుంది, మనసు ఆలోచనలు ఉంటాయి, ప్రాణం చైతన్యం ఉంటుంది. ఇది మొదటిది మనసు జాగృత స్థితిలో. రెండవది మనం నిద్రపోయినప్పుడు కళలు వస్తూ ఉంటాయి, స్వప్నాలు వస్తాయి. రెండవది స్వప్న స్థితి. అంటే కళలు వచ్చినప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉండదు, దేహ భావన ఉండదు, స్థూలదేహ భావన ఉండదు. ఈ స్థూలదేహం యొక్క భావన ఉండదు, బాహ్య ప్రపంచ భావన ఉండదు. కానీ ఇంకా ప్రాణం చైతన్యం ఉంటాయి. మనసు దేశకాల పరిమితులకు సంబంధం లేకుండా మనసులో కళలు వస్తూ ఉంటాయి. ఈ మనసుకు సంబంధించి కళలు వస్తూ ఉంటాయి. అంటే దేశకాల పరిమితులు లేకుండా వస్తుంది. అంటే ఎక్కడున్నా ఒక సమయంలో ఇక్కడ ఉన్నట్టు, ఒక సమయంలో ఇంకో చోట ఉన్నట్టు, కాలం తెలియకుండా ఈ దేశకాల పరిమితులకి సంబంధం లేకుండా మనసు ఉంటుంది, ప్రాణం చైతన్యం ఉంటాయి ఈ స్వప్న స్థితిలో. కానీ బాహ్య ప్రపంచ భావన ఉండదు, ఈ స్థూలదేహ భావన ఉండదు. మూడవది సుషుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉండదు, ఈ దేహ భావన ఉండదు, మనసు కూడా ఉండదు. మనసు ఉండదు, కానీ ఇంకా ప్రాణం చైతన్యం ఉంటుంది. అంటే ప్రతిరోజు మనం గాఢ నిద్రలో ఆ చైతన్య స్వరూప స్థితిలో ఉంటున్నాం. మనం ప్రతిరోజు కూడా గాఢ నిద్రలో ఆ చైతన్య స్వరూపంగా ఉంటున్నాం. ధ్యానంలో కూడా మనం పొందేది ఆ స్థితే. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దేహభావన మనసుని దాటి ఆ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందుతాం. సుషుప్తిలో ఏ స్థితిలో అయితే ఉంటామో ఆ స్థితినే మనం ధ్యానంలో అనుభూతి పొందుతాం. కానీ రెండింటికి తేడా ఏమిటి? సుషుప్తిలో ఉన్న ఆ చైతన్య స్వరూప స్థితికి, మనం ధ్యానంలో పొందే ఆ స్థితికి రెండింటికి తేడా ఏమిటంటే, ధ్యానంలో మనం ఎరుకుతూ ఉంటాం. ధ్యానంలో లోతైన ధ్యాన స్థితిలో, అంటే ఈ దేహం మనసు ఈ భావం దాటి శూన్యాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు, అంతరంగ ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఎరుకుతూ ఉంటాం. ఆ చైతన్య స్వరూపంగా ఎరుకుతూ ఉంటాం. మనం గాఢ నిద్రలో ఎరుకు ఉండదు, కానీ దేహం మనసును దాటి ఆ స్థితికి గాఢ నిద్రలో వెళ్తాం. ప్రతిరోజు నిద్రలో వెళ్తాం, కానీ ఎరుకు ఉండదు. ఆ చైతన్య స్వరూపంగా గాఢ నిద్రలో ఉంటాం మనం. అంటే ఎరుకతో కూడిన సుషుప్తే ధ్యానము అంటే. ధ్యానము అంటే మనసు యొక్క అంతరంగ ప్రయాణం. ది ఆయనము, ది అంటే బుద్ధి, ఆయనం అంటే ప్రయాణం. బుద్ధి యొక్క అంతరంగ ప్రయాణం. ఈ మనస్సు, చిత్తము, బుద్ధి, అహముని దాటిన మహామౌన స్థితి అది. మన అంతరంగంలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం. ఈ ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. ఈ దేహం మనసును దాటిన మనలో ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందుతాం.